తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అయిపోయింది. ఈసారి సంక్రాంతికి తెలుగు సినిమాల్లో మంచి రసవత్తర పోరు కొనసాగింది. వచ్చిన అన్ని సినిమాలు కంటెంట్ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్కి వినోదాన్ని పంచాయి. ఇక తర్వాతి సీజన్ సమ్మర్ సీజన్. ఈసారి సమ్మర్ సీజన్లో తెలుగు తెర మీద ఒక ఆసక్తికర పరిణామం కనిపిస్తుంది. అది ఏమిటంటే సుకుమార్ శిష్యులు బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓడెల తమ సినిమాలతో ఒక్కరోజు తేడాతో తలబడపోతున్నారు. బుచ్చిబాబు పెద్దితో వస్తుంటే శ్రీకాంత్ ప్యారడైజ్తో రాబోతున్నాడు. ఇద్దరూ దర్శకుడు సుకుమార్ శిష్యులు అవడం విశేషం. సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మారాలంటే సీనియర్ దర్శకుల దగ్గర శిష్యరికం చేసి మెలకువలు నేర్చుకోవాల్సిందే. సినిమా రంగంలో ఉండే 24 క్రాఫ్ట్ల మీద అవగాహన, పట్టు సాధించాలి. థియరిటికల్గా ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత నాలెడ్జ్ సంపాదించినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న కొత్త దర్శకులకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆది నుండి తెలుగు సినిమాల్లో ఈ విధంగానే అనేక మంది దర్శకులు వచ్చారు. 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర నుండి అనేక మంది శిష్యులు దర్శకులుగా మారారు. కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు లాంటి దాసరి శిష్యులు 100 సినిమాలకు దర్శకత్వం వహించి అరుదైన రికార్డును సాధించారు. బహుశా ప్రపంచంలోని ఏ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటిది జరిగి ఉండదు. ఇక సీనియర్ దర్శకులు సాగర్ దగ్గర నుండి అనేక మంది దర్శకులుగా మారారు. ఎక్కువ మంది శిష్యులను తయారు చేసిన ఘనత సాగర్కే దక్కుతుంది. తర్వాత రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, జంధ్యాల, సింగీదతం శ్రీనివాసరావు, వి రామచంద్రరావు, క్రాంతికుమార్, ముత్యాల సుబ్బయ్య లాంటి సీనియర్స్ దగ్గర చేసిన అనేక మంది దర్శకులుగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రస్తుతం ఉన్నవారిలో ఆర్జీవి, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, బోయపాటి, రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎవరి దగ్గర శిష్యరికం చేసినా కూడా చివరికి తమ కృషి, పట్టుదల, విషయ పరిజ్ఞానంతో విజయాన్ని సాధించాలి. మొదటగా అవకాశాలు వాళ్ళ గురువులను చూసి వచ్చినా కూడా అందులో నెగ్గుకు రావటం అనేది వీళ్ళ టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. బుచ్చిబాబు ఉప్పెనతో ప్రేమలోని భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకువెళ్ళి మొదటి విజయాన్ని సాధించాడు. దసరా లాంటి రా అండ్ రస్టిక్ కల్ట్ సినిమాతో నానికి 100 కోట్ల సినిమా ఇచ్చి నానిని మాస్ హీరోగా నిలబెట్టాడు శ్రీకాంత్ ఓడెల. ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ హీరోగా పెద్దితో వస్తుంటే శ్రీకాంత్ మళ్ళీ నానితోనే ప్యారడైజ్తో వస్తున్నాడు. మార్చి 26న ప్యారడైజ్ వస్తుంటే మార్చి 27న పెద్ది వస్తుంది. పెద్దిలో చిక్రీపాట బ్లాక్ బస్టర్ అయి అంచనాలకు అందనంత ఎత్తులో నిలబడింది. రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ గబట్గా డిజైన్ చేశాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ ఒక ఆటకూలీగా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇటు ప్యారడైజ్ గ్లిమ్తో విజువల్గా ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు శ్రీకాంత్. 1980ల కాలంలో సికింద్రాబాద్లో ఒక మాస్ ఏరియాలో జరిగే కథగా ప్రచారం జరుగుతుంది. విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇలా ఎవరికి వారే తమ సినిమాల మీద ప్రేక్షకులు అంచనాలను విపరీతంగా పెంచారు. ఈసారి తెలుగు సినిమా సమ్మర్ సీజన్ ఈ 2 సినిమాలతోనే మొదలవుతుంది. ఒకే గురువు నుండి వస్తున్న ఇద్దరు శిష్యుల పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఎవరు ఓడినా గెలిచినా సుకుమార్కి ఇవి గర్వించదగ్గర క్షణాలు. తమ శిష్యులు తెలుగు సినిమా తెర మీద పెద్ద పెద్ద హీరోలతో పనిచేస్తూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ కొత్త తరానికి తమ వారసత్వాన్ని విజయవంతంగా తీసుకువెళ్ళటం నిజంగా సుకుమార్ గర్వించదగ్గ విషయం. ఈ 2 సినిమాల మంచి విజయం సాధించి తెలుగు సినిమా కీర్తిని దశ దిశల వ్యాపింపచేయాలని తెలుగు ప్రేక్షకులుగా మనం మనసారా కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ టు బుచ్చిబాబు అండ్ శ్రీకాంత్.